హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. నీవు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో ఒక్క నిమిషం పక్కన పెట్టి మాతో ఈ అద్భుతమైన యాత్రలో చేరండి. ఈరోజు మనం వెళ్తున్నది తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక నగరం వరంగల్కి. కాకతీయ రాజవంశం యొక్క గొప్ప చరిత్ర, అద్భుతమైన వాస్తుశిల్పం మరియు సాంస్కృతిక వైభవంతో నిండిన ఈ నగరం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం రామప్ప గుడి మరియు భద్రకాళి ఆలయం, ఈ 4 స్థలాలు వరంగల్ని ఒక ప్రత్యేకమైన పర్యాటక గమ్యస్థానంగా మార్చాయి. సో రెడీనా? లెట్స్ గో. ముందుగా వరంగల్ గురించి కొంచెం చరిత్ర తెలుసుకుందాం. వరంగల్ కాకతీయ రాజవంశం యొక్క రాజధానిగా 12వ మరియు 13వ శతాబ్దాలలో విలసిల్లింది. కాకతీయులు తమ వాస్తుశిల్ప నైపుణ్యం, సైనిక శక్తి మరియు సాంస్కృతిక సంపదతో దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని రాశారు. వరంగల్ని ఒక్కసారి సందర్శిస్తే ఆ గత సౌరభం ఇప్పటికీ గుండెలో మునిగిపోతుంది. ఇక మనం ఈ నగరంలోని 4 ముఖ్యమైన ఆకర్షణల గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. వరంగల్ కోట. మొదటిగా వరంగల్ కోట. ఫ్రెండ్స్, ఈ కోట చూడ్డానికి ఒక ఓపెన్ ఎయిర్ మ్యూజియంలా ఉంటుంది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన ఈ కోట వారి వాస్తుశిల్ప నైపుణ్యానికి ఒక గొప్ప నిదర్శనం. కోటలోని 4 అద్భుతమైన గేట్లు లేదా ఆర్చ్లు చూడ్డానికి ఒక గ్రాండ్ ఎంట్రన్స్లా ఉంటాయి. ఈ ఆర్చ్లు రాతితో నిర్మించబడ్డాయి మరియు వాటిపై చెక్కిన కళాత్మక శిల్పాలు నీవు చూస్తే ఆశ్చర్యపోతావు. కోటలోని కీర్తి తోరణాలు లేదా విజయ తోరణాలు కాకతీయుల గొప్పతనాన్ని సూచిస్తాయి. ఈ తోరణాలు చూస్తే ఆనాటి రాజులు ఎంత గొప్పగా ఈ కోటని నిర్మించారో అర్థమవుతుంది. కాని ఫ్రెండ్స్, ఈ కోట ఒకప్పుడు దాడులకు గురైంది మరియు ఇప్పుడు కొంత భాగం శిథిలమై ఉంది. అయినా ఈ శిథిలాల మధ్య నడుస్తుంటే నీవు ఆనాటి రాజసం, యుద్ధాలు మరియు చరిత్రని ఊహించగలవు. కోటలోని శిల్పాలు చాలా డీటెయిల్గా ఉంటాయి. నాట్యం చేస్తున్న దేవతలు, జంతువులు, పుష్ప డిజైన్లు, ఇవన్నీ చూస్తే కాకతీయుల కళాత్మకతకి ఫిదా అయిపోతావు. సో వరంగల్ వచ్చినప్పుడు ఈ కోటని తప్పక సందర్శించండి. ఒక చిన్న టిప్: సాయంత్రం వేళలో ఈ కోటని చూస్తే సూర్యాస్తమయంతో ఆ రాతి శిల్పాలు మరింత అందంగా కనిపిస్తాయి. 1000 స్తంభాల గుడి. ఇక మనం వెళ్దాం 1000 స్తంభాల గుడికి. ఈ గుడి వరంగల్లోని హన్మకొండలో ఉంది మరియు దీని 1163లో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించాడు. ఈ గుడి శివుడు, విష్ణువు మరియు సూర్యుడికి అంకితం చేయబడింది. అవును, ఒకే గుడిలో 3 దేవుళ్ళు. ఇది చాలా యునిక్ కదా. ఈ గుడి పేరు 1000 స్తంభాల గుడి అని ఎందుకంటే ఇక్కడ ఉన్న స్తంభాలు చాలా డీటెయిల్గా చెక్కబడ్డాయి మరియు వాటి సంఖ్య చాలా ఎక్కువ. ఒక్కో స్తంభం మీద చెక్కిన శిల్పాలు చూస్తే నీవు ఆనాటి కళాకారుల నైపుణ్యానికి ఆశ్చర్యపోతావు. ఈ స్తంభాలు ఒక నక్షత్ర ఆకారంలో అమర్చబడ్డాయి. ఇది ఈ గుడి యొక్క వాస్తుశిల్పాన్ని మరింత ప్రత్యేకం చేస్తుంది. గుడి మధ్యలో ఉన్న నంది విగ్రహం చాలా గొప్పగా ఉంటుంది. ఈ నంది ఒకే రాతితో చెక్కబడింది మరియు దాని డీటెయిల్స్ చూస్తే నీవు ఆశ్చర్యపోతావు. ఈ గుడి చుట్టూ నడుస్తుంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది. ఇక్కడ సాయంత్రం పూజల సమయంలో వచ్చినట్లయితే ఆ ఆధ్యాత్మిక అనుభవం మరింత గొప్పగా ఉంటుంది. ఒక ఫన్ ఫ్యాక్ట్: ఈ గుడి యొక్క స్తంభాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి మరియు వాటి నీడలు ఒక అద్భుతమైన డిజైన్ని సృష్టిస్తాయి. సో నీవు ఫోటోగ్రఫీ లవర్ అయితే ఈ గుడి నీకు ఒక ఫోటో హెవెన్. రామప్ప గుడి, యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం. ఇప్పుడు మనం వెళ్దాం రామప్ప గుడికి. ఫ్రెండ్స్, ఈ గుడి వరంగల్కి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇది 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఈ గుడి 1213లో కాకతీయ రాజు గణపతి దేవుడు ఆదేశంతో రామప్ప అనే సైనికాధికారి నిర్మించాడు. అందుకే దీని పేరు రామప్ప గుడి. ఈ గుడి శివుడికి అంకితం చేయబడింది మరియు దీని అసలు పేరు రామలింగేశ్వర గుడి. కాని ఈ గుడిని నిర్మించిన రామప్ప పేరు మీదే ఇది ఫేమస్ అయింది. ఈ గుడి యొక్క వాస్తుశిల్పం చూస్తే నీవు నోరు వెళ్లబెట్టి చూస్తావు. ఈ గుడి స్తంభాలు, గోడలు మరియు శిల్పాలు అన్నీ చాలా డీటెయిల్డ్గా చెక్కబడ్డాయి. రామప్ప గుడి యొక్క ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉపయోగించిన రాళ్లు నీటిలో తేలుతాయి. అవును, నీవు విన్నది నిజమే. ఈ గుడి నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు చాలా తేలికగా ఉంటాయి మరియు అవి నీటిలో తేలడం వల్ల ఈ గుడి భూకంపాలను కూడా తట్టుకోగలదు. ఇది కాకతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. గుడి ముందు ఉన్న సరస్సు, రామప్ప సరస్సు, ఈ గుడి అందాన్ని మరింత పెంచుతుంది. సాయంత్రం సమయంలో ఈ సరస్సు ఒడ్డున నిలబడి గుడిని చూస్తే ఆ దృశ్యం నీ గుండెలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ఈ గుడి ఒక పెర్ఫెక్ట్ స్పాట్. సో వరంగల్ వచ్చినప్పుడు రామప్ప గుడిని తప్పక సందర్శించండి. భద్రకాళి ఆలయం. చివరిగా మనం వెళ్దాం భద్రకాళి ఆలయానికి.
వరంగల్లోని హన్మకొండలో ఉన్న ఈ ఆలయం భద్రకాళి అమ్మవారికి అంకితం చేయబడింది. ఈ ఆలయం కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడింది మరియు ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికీ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఒక అందమైన సరస్సు ఒడ్డున ఉంది మరియు ఆ సరస్సు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన శాంతిని ఇస్తుంది. ఆలయంలోని అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు మరియు ఇక్కడకు వచ్చే భక్తులు తమ మనస్సులో శాంతిని పొందుతారు. భద్రకాళి ఆలయంలో ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో ఆలయం భక్తులతో కిటకటలాడుతుంది. ఒక్కసారి ఈ ఆలయంలోని పూజలను చూస్తే నీవు ఆ ఆధ్యాత్మిక శక్తిని అనుభవించగలవు. ఒక చిన్న టిప్, ఈ ఆలయానికి ఉదయం లేదా సాయంత్రం సమయంలో వెళితే ఆ ప్రశాంతమైన వాతావరణం నీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఎందుకు వరంగల్ సందర్శించాలి? ఫ్రెండ్స్, వరంగల్ అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది ఒక చరిత్ర యొక్క జీవింత పుస్తకం. కాకతీయుల గొప్ప వాస్తుశిల్పం, వారి సాంస్కృతిక వైభవం మరియు ఆధ్యాత్మిక కేంద్రాలు ఇవన్నీ వరంగల్ని ఒక ప్రత్యేకమైన గమ్యస్థానంగా చేస్తాయి. నీవు చరిత్ర ప్రేమికుడివైనా, ఆధ్యాత్మిక యాత్రికుడివైనా లేదా ఫోటోగ్రఫీ ఔత్సాహికుడివైనా వరంగల్ నీకు ఏదో ఒక విధంగా ఆకర్షిస్తుంది. ఇక్కడకు వచ్చినప్పుడు స్థానిక వంటకాలను కూడా ట్రై చేయండి. వరంగల్లోని బిర్యానీ, పులిహోర మరియు స్థానిక స్వీట్స్ నీ రుచి మొగ్గలను ఆనందపరుస్తాయి. సో, నీవు ఒక వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నావా? అయితే వరంగల్ని నీ లిస్ట్లో తప్పక చేర్చు. ఓట్రో, అబ్బా ఫ్రెండ్స్, ఈ వరంగల్ యాత్ర మీకు ఎలా అనిపించింది? వరంగల్ కోట యొక్క గొప్పతనం, 1000 స్తంభాల గుడి యొక్క కళాత్మకత, రామప్ప గుడి యొక్క యునెస్కో వైభవం మరియు భద్రకాళి ఆలయం యొక్క ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ మనల్ని ఒక చారిత్రక యాత్రలో తీసుకెళ్లాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మేము ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలను మీకు తీసుకొస్తాం. కామెంట్స్లో మీకు వరంగల్లో ఏ స్థలం బాగా నచ్చిందో లేదా మీరు వరంగల్కి వెళ్లిన అనుభవాలను షేర్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తాయి. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.